నమస్తే అండి. నన్ను బాలకృష్ణమయానంద స్వామి అంటారండి. న్యాచురోపతిలో డిప్లొమా చేశాను. తమిళనాడు వెళ్ళి సిద్ధ వైద్యం కూడా నేర్చుకున్నాను. నేను గతంలో నా పరిశోధన కోసం హైదరాబాద్లో ఒక సెంటర్ రన్ చేశానండి. లెర్నింగ్ డిజబిలిటీస్ పైన నేను రీసెర్చ్ చేశాను అనమాట. అభ్యసన సమస్యలు అంటాను. ఆ సమస్యల్లో భాగంగా పిల్లలకి ఒక సెంటర్ రన్ చేశాను. లింగంపల్లిలో ఆనంద విహార్ అని రన్ చేశాను అన్నమాట. దానిలో అక్కడికి ఎలాంటి పిల్లలు వచ్చినా కూడా తీసుకుని అనేక రకాలైనటువంటి స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు అనేక రకాలుగా ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని రిజెక్ట్ చేయకుండా తీసుకుని వాళ్ళతో పనిచేశాను. దానిలో ఆటిజం పిల్లలు కూడా చాలామంది ఉండేవాళ్ళు. కౌస్తుభ శర్మ అని, అలాగే చెర్రీ అని, మొత్తం ఒక 100 మంది పిల్లల్లో 80 మంది 100 మంది పిల్లల్లో ఒక 10-15 మంది పిల్లలు స్పెషల్ నీడ్స్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళతో చాలా అద్భుతంగా పనిచేశాను. స్పెషల్ ఎడ్యుకేషన్లో కూడా నేను బీఎడ్ చేశాను, మెంటల్ రిటార్డేషన్లో. సో టీచర్గా పనిచేశాను. ఆ తర్వాత టీచింగ్ కాదు, వీళ్ళకి క్లాస్ రూమ్లో కూర్చోబెడితే అది కరెక్ట్ కాదు. మామూలు పిల్లలు కూడా కరెక్ట్ కాదు. కూర్చొని బట్టి చదివే చదువులు, టీచర్ చెప్పింది మాత్రమే విని, టీచర్ ఒక్కరే మాట్లాడడం, పిల్లలు వినడం, వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్స్ పట్టడం, ఈ విధానానికి మేము పూర్తిగా దాన్ని తిరస్కరించి న్యాచురల్ లెర్నింగ్ అనే ప్రాసెస్లో వెళ్ళాము. చాలా అద్భుతాలు జరిగినాయి. అయితే ఇప్పుడు కాదు, అది 15 సంవత్సరాల ముందు అదంతా ఉండేది. సో దానిలో స్పెషల్ నీడ్స్తో నేను ఏం చేశానంటే, ఆటిజం నాన్ వెర్బల్ కూడా ఉండేవాళ్ళు. కౌస్తుభ శర్మకి మాటలు వచ్చేవి కాదు, ఇప్పుడు జాబ్ చేస్తున్నాడండి. ఆటిజం స్టూడెంట్ అంటే, మీరు ఆటిజం చైల్డ్ అంటే నమ్మరు. ఇప్పటికీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బిహేవియరల్ ఇష్యూస్, కానీ చాలా వరకు మామూలుగా నార్మల్ అనకూడదు, ఎవరు నార్మల్ కాదు నిజానికి. అయితే మనం ఫాలో అయినటువంటి పద్ధతులు ఏంటంటే, ఎక్సర్సైజెస్, చెట్లు ఎక్కించడం, మంచి మట్టిలో ఆటలాడించడం, ఈత కొట్టించడం, రన్నింగ్ చేయించడం, గార్డెనింగ్ చేయించడం, వీటి ద్వారా మనం డెవలప్ చేసాం అనమాట. ఆ తర్వాత న్యాచురోపతిలో డిప్లొమా చేశాక, అంతకుముందు కూడా పథ్యం, డైట్ ఎలాంటి తీసుకోవాలి, ఎలాంటి తీసుకోకూడదు, ఏ ఆహారం తీసుకోకూడదు, ఇవన్నీ చెప్పాం. ఆ తర్వాత చిన్న చిన్న ఐడియాస్ పనిచేస్తూ పోతే ఏ చైల్డ్కి ఏ ఇష్యూ ఉంది, ఏ నీడ్ ఉంది, ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఒక చైల్డ్లో, అంటే ఈచ్ చైల్డ్ ఈజ్ యూనిక్ కాబట్టి వాళ్ళని స్పెషల్ నీడ్స్ అని చిన్న చూపు చూడడానికి వీల్లేదు. వాళ్ళకి కూడా ఖచ్చితంగా టాలెంట్ ఉంటుంది. ముఖ్యంగా మనసు అనేది ఎదగకపోతే, ఐక్యూ అనేది తక్కువ ఉండి, మెంటల్ మెచ్యూరిటీ తక్కువ ఉంటే వాళ్ళకి ఆత్మ చాలా శక్తివంతంగా ఉంటుందండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆటిజం ఉన్న వాళ్ళు మొత్తం ఒక 100 మంది ఉన్నా 200 మంది ఉన్నా కూడా వాళ్ళు మొత్తాన్ని స్కాన్ చేస్తారు. ఎవడో ఎటువంటి వాళ్ళకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తెలిసిపోతుంది. కొంతమంది వ్యక్తులు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది వస్తే మామూలుగా ఉంటారు, ఇండిఫరెంట్గా ఉంటారు. కొంతమంది ప్రెజెన్స్ కూడా సహించలేరు వాళ్ళు, అంటే వాళ్ళ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి నెగిటివిటీ అదంతా కూడా వాళ్ళు చాలా ఈజీగా గ్రహిస్తారనమాట. సో ఇవన్నీ గమనించాను. పిల్లల్ని అద్భుతంగా డెవలప్ చేశాను. బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో కూడా అనేక మంది పేరెంట్స్తో, వాళ్ళ పేరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడికక్కడ అసోసియేషన్స్ ఫామ్ చేయించి, ఓకే, 5 ఎలిమెంట్స్, ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాలు, అంటే మంచి స్వచ్ఛమైనటువంటి మైక్రోబ్స్ రిచ్గా ఉండేటువంటి మట్టి, అంటే డీప్ ఫారెస్ట్లో ఉండేటువంటి మట్టి. సిటీలో దొరకదు అది, సిటీలోకి తీసుకొచ్చినా కూడా మైక్రోబ్స్ చచ్చిపోతాయి. ఇక్కడ ఉండేటువంటి సెల్ ఫోన్ టవర్స్ రేడియేషన్ వల్ల చచ్చిపోతాయి, ఎల్ఈడి లైట్ వల్ల ఇంకో 10% చచ్చిపోతాయి. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు. ఇంకా చెప్పాలంటే కొన్ని క్షేత్రాల్లో మనకు మినరల్స్ ఎక్కువగా ఉండేటువంటి నీళ్లు దొరుకుతాయి అన్నమాట. మహానంది కానీ, గానగాపూర్ కానీ, సహజంగా భూమిలో నుంచి పైకి ఉబ్బికొచ్చేటువంటి నీళ్ళల్లో మినరల్స్ ఉంటాయి. సో అట్లాంటి నీళ్లు అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులు ఉండటం, ఆ నీళ్లు తీసుకురావడం, అడవుల్లో ఉండటం, అడవిలో ఉండి చెప్పులు లేకుండా నడిపించడం, చెట్లు ఎక్కించడం, బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. ముఖ్యంగా 12 సెన్సెస్ అప్రోచ్ అంటారండి. నేను క్యూరేటివ్ ఎడ్యుకేషన్లో కూడా నాది డిప్లొమా అయింది. బెంగళూరులో ఫ్రెండ్స్ ఆఫ్ క్యాంప్ఫిల్ అనే సంస్థలో కూడా నేను అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ ఇప్పుడు 100 మంది పేరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాను కూడా నేను. 12 సెన్సెస్ అప్రోచ్ అంటారు. అంటే మనిషికి ఉండేది 5 సెన్సెస్, జ్ఞానేంద్రియాలు 5 కాదు, మొత్తం 12. సెన్స్ ఆఫ్ ఐ, సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్, సెన్స్ ఆఫ్ టచ్, ఓకే, సెన్స్ ఆఫ్ స్పేస్, సెన్స్ ఆఫ్ టైం, ఇలాగా మొత్తం 12 రకాల జ్ఞానేంద్రియాలు ఉన్నాయని చెప్పేసి రుడాల్ఫ్ స్టైనర్ చెప్పినటువంటి అప్రోచ్ని అర్థం చేసుకుని, దానికి పూర్తిగా సంగీతం, కళలు, పెయింటింగ్, డ్యాన్సు, మట్టితో బంకమట్టితో బొమ్మలు చేయడం, తర్వాత
ఆటలాడించడం, చెట్లు ఎక్కించడం, ఆహారంలో మార్పులు చేయడం, బాడీని డీటాక్స్ చేయడం, వీటి ద్వారా స్పెషల్ నీడ్స్లో, మెంటల్ రిటార్డేషన్లో ఉండేటువంటి అనేక కేటగిరీస్లో బాగా స్పీడ్గా డెవలప్ అయింది ఆటిజం పిల్లలు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో ఇవన్నీ కవర్ అవుతాయి. అన్నింటినీ ఒకటే అంబరిల్లా కిందకు తీసుకొచ్చారు. దాన్ని డౌన్ సిండ్రోమ్స్ అయినా, లేకపోతే సిపి సెరెబ్రల్ పాలసీ ఉన్న వాళ్ళనైనా, మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్న వాళ్ళని, ఏడిహెచ్డి వాళ్ళని, వీళ్ళందరినీ కలిపి ఒకటే అంబరిల్లా కిందకు తీసుకొచ్చారు. కానీ ఆటిజం పిల్లలు ఏమిటంటే వీళ్ళు వేరే లోకంలో ఉంటారు, ఈ ప్రపంచంలో ఉండరు. వాళ్ళ మనసు ఎక్కడో చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడో ఆకాశంలోకి చూస్తూ దిక్కులు చూసుకుంటూ ఉంటారు. కొంతమంది చేతులు ఊపుతుంటారు, అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కొంతమంది కొరుక్కుంటారు. ఇష్టం లేని పని, నాకు ఈ పని చేయడం ఇష్టం లేదన్నప్పుడు సెల్ఫ్ హర్టింగ్, కొట్టుకోవడం, కొరుక్కోవడం ఇలాంటివి కూడా చేస్తారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా డెవలప్ చేస్తారు. ఒక పేరెంట్ అంటే ఒక చైల్డ్, నిఖిల్ అని ఒక బాబు, అతనికి ఇప్పుడు 15 ఏళ్ళు వచ్చాయి. అతనికి 10 సంవత్సరాల వయసులో నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారనమాట. 1 గంట మీ బాబుని నాకు అప్పచెప్పండి, నేను 1 గంటలో మీకు డిఫరెన్స్ చూపిస్తానని చెప్పి ఆ బాబుని పార్కుకి తీసుకెళ్ళి అక్కడ ఆటలాడించి, ఆ స్లైడ్ మీద ఎక్కించి, మొత్తం ఒక పెద్ద ప్లే ఏరియా ఉంది, అదంతా కూడా చేయిస్తే అతను వితిన్ హాఫ్ అన్ అవర్లోనే ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అయింది. అప్పటి వరకు నాన్ వెర్బల్గా ఉన్న బాబు హాఫ్ అన్ అవర్లో ఒక 3-4 సౌండ్స్ చేయడం మొదలుపెట్టాడు. అది గమనించి వాళ్ళ ఫాదరు నేను చెప్పింది అలా చేశారు. ఆయన మార్నింగ్ ఒక యోగా టీచర్ని, ఈవినింగ్ ఒక పీఈటీని తీసుకుని ఆ ఎక్సర్సైజ్ చేయించడం, బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ చేయించడం, డైట్ నేను చెప్పింది ఫాలో అవడం, కంప్లీట్గా నార్మల్. ఇప్పటికీ నాన్ వెర్బలే, కానీ తన పని తను చేసుకుంటాడు. స్కూల్కి వెళ్తాడు, టీవీ పెట్టుకుంటాడు, మ్యూజిక్ వింటాడు, డ్యాన్స్ చేస్తాడు, చెప్పిన పని చేస్తాడు. నార్మల్గా స్పెషల్ లీడర్గా ఎవరు గుర్తుపట్టలేరు అనమాట. ఆ విధంగా అయ్యాడు. ఇప్పుడు వాళ్ళ ఫాదరు మా బాబు ఇలా డెవలప్ చేశాడు కాబట్టి ఇలాంటి పిల్లలకు ఉపయోగపడాలని చెప్పి ఆయుర్ యోగా లైఫ్ ఇన్స్టిట్యూట్ బన్నేరుఘట్ట తర్వాత కొప్పాగేట్కి ఎదురుగా ఒక కాలనీ ఉంటుందండి, దాన్ని ప్రైడ్ వాటిక అంటారు, అక్కడ ఉందన్నమాట. ఆయన పెద్ద ఇల్లు. సో వేరే ఆయనకు 3-4 ఇళ్ళు ఉన్నాయి. ఆయన ఇన్ఫోసిస్లో సౌత్ ఇండియా హెడ్గా ఉండేవాడు. వాళ్ళ బాబు ఇంప్రూవ్ అయ్యాక ఎంఎస్సి యోగా, ఎస్వ్యాస నుంచి ఎంఎస్సి యోగా చేసి జాబ్ రిజైన్ చేసేసి ఇప్పుడు ఇదే ఫీల్డ్లో ఉన్నారండి. కర్ణాటక గవర్నమెంట్ రీసెంట్గా ఆయనకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు న్యూట్రిషన్ మీద పనిచేయమని 2 years జాబ్ ఆఫర్ చేశారు. దానిలో పనిచేస్తున్నారు. ఇంటిని ఆయన ఒక ఆయుర్ యోగా లైఫ్ ఇన్స్టిట్యూట్, ఒక రీసెర్చ్ సెంటర్ లాగా మార్చేస్తారన్నమాట. అనేక మంది పేరెంట్స్ ఫాలో అవుతున్నారు. ఒక 10 మంది కలిసి కమ్యూనిటీ సెంటర్లో కానీ, ఒక బిల్డింగ్ తీసుకొని కానీ, ఒక పార్కులో కానీ మనం ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. సో దీనికి కావాల్సింది ప్రకృతి, గ్రీనరీ ఉండాలి, మంచి మట్టి ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, బాడీని డీటాక్స్ చేసుకోవాలి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీని అడ్రస్ చేయాలి, ఇవన్నీ అనమాట. ముఖ్యంగా డీటాక్స్ చేసి, బాడీని డీటాక్స్ చేసి గట్ మైక్రోబయోమ్ని పెంచడం ద్వారా ఆటిజం పిల్లల్ని 10% 100 మంది ఉంటే 100 మందిని డెవలప్ చేయగలుగుతాం. ఎంతవరకు డెవలప్ చేయగలుగుతాం? ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ చేస్తే అప్ టు 90-95% డెవలప్ అయిపోతారు. ఇంకా 5% డిఫరెన్స్ అందరిలోనూ ఉంటుంది, మీలోనూ, నాలోనూ, అందరిలోనూ ఏదో ఒక ప్రత్యేక అవసరం ప్రతిరోజు ఉండొచ్చు, లేకపోతే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా ప్రత్యేక అవసరాలు రావచ్చు. మనిషికి ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేనప్పుడు, అవన్నీ కూడా స్పెషల్ నీడ్స్ కిందకే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పెషల్ నీడే. స్పెషల్ నీడ్ని కించపరచడం, తక్కువ చూడటం అనేది చాలా మహాఘోరమైన పాపం అన్నమాట. కాబట్టి వాళ్ళకి వీలైతే మనం సేవ చేయాలి, వాళ్ళతో పనిచేస్తే మన స్కిల్స్ పెరుగుతాయి. స్పెషల్ నీడ్స్తో పనిచేసినప్పుడు మనకు ఓర్పు పెరుగుతుంది, కోపం తగ్గుతుంది, ఆరోగ్యం కుదుట పడుతుంది, ఎన్నో మార్పులు వస్తాయన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు పనిచేయాలి వాళ్ళ పిల్లలతో. తల్లిదండ్రులు నేను చెప్తాను, నేను గైడెన్స్ ఇస్తాను, ట్రైనింగ్ ఇస్తాను, ఆ విధానంలో మీరు పనిచేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. స్పెషల్ నీడ్స్ అందరూ ఇంప్రూవ్ అవుతారు. విజువల్ ఇంపేర్డ్ వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు, సింపుల్ మెంటల్ రిటార్డేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు, మల్టిపుల్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు. కొంచెం స్లోగా ఉంటుంది 10% ఇంప్రూవ్మెంట్, అది మిగతా వాళ్ళలో అంత కష్టం అవుతుంది. కానీ ఆటిజం వాళ్ళు మాత్రం అప్ టు 90% ఇంప్రూవ్ అవుతారు నేను చెప్పిన చేస్తే. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో ఉన్న వేరియస్ కేటగిరీస్లో ప్యూర్ ఆటిజం వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు 90%
ఇంప్రూవ్ అవుతారు. ఇది నా గ్యారంటీ అండి. కాకపోతే మీరు పని చేయాలి. నేను చెప్పినటువంటి సిస్టాన్ని దాన్ని మీరు అర్థం చేసుకుని ఆ ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకుని మీరు పిల్లలతో పని చేయడానికి సిద్ధంగా ఉండండి. పని చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు నా దగ్గరికి రండి. ఖచ్చితంగా మన దేశం కాదు, ప్రపంచాన్ని కూడా ఇది చాటవచ్చు అనమాట. ఖచ్చితంగా నేను చెప్పిన విషయాల మీద నమ్మకం కలిగితే కనుక నాకు మీరు మాట్లాడవచ్చు. వాట్సాప్లో ఫోన్ నేను జనరల్గా లిఫ్ట్ చేయడం కష్టం అవుతుంది, నాకు వందల మంది ఫోన్లు చేస్తుంటారు. వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను వితిన్ 24 hours రెస్పాండ్ అవుతానండి. నా నంబర్ నోట్ చేసుకోండి. 9490705896 బాలకృష్ణమయ్యానంద అంటారండి. నేను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.